మనము డైరెక్ట్గా దేవుని స్వరాన్ని వినడం నేర్చుకుంటేనే మన విశ్వాసంలో బలంగా ఉంటాం. నువ్వు దేవుని స్వరాన్ని వినడం నేర్చుకోవాలంతే. దేవుని మాట వినడం నేర్చుకుంటే నువ్వు ఎంతమంది మాట్లాడినా, ఈ వ్యక్తి ఒకలాగా చెప్పినా, ఆ వ్యక్తి ఒకలాగా చెప్పినా, నువ్వు మాట్లాడే డైరెక్ట్గా దేవుని స్వరం అయితే నువ్వు పడిపోవడానికి వీల్లేదంతే. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు, కట్టబడతావు. ఆయన ఏ సమయంలో నీతో మాట్లాడాలో చూడండి. నిన్ను అంతా తిరుగుతున్నాను, 2 గంటల సమయం పట్టింది. నా హృదయంలో మాట్లాడుతున్నాడు. అబ్రహాంకి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు. చూసారా, ఆ మాట నన్ను ఏం చేసిందో తెలుసా? ఆ మాట నన్ను బలపరిచింది. ఎంతో మంది నా ముందు కళ్ళ ముందు చెప్పేవారు, నిబంధన కూడా లేదు, మోషే తర్వాతనే వచ్చింది ఇది. దానికంటే ముందుందా? రాలే. కానీ ఎలా నమ్మారు? దేవుని స్వరం సూటిగా విన్నారు.